వచ్చేసింది కదా, ఎలా అనిపిస్తుందండి? పరమ చెత్తగా అనిపించింది నాకైతే. ఎందుకంటే అసలు బిగ్ బాస్ ఇంకా అయిపోలేదా, ఇంకా ఉందా, ఇంకా సాగదీస్తుర్రా దాన్ని, ఆ సీరియల్ ఇంకా ఉందా అంటే పెద్ద పెద్ద సీరియలే ముగించేశారు. డాక్టర్ బాబు ఆ సీరియల్ ఉంది కదా, అదే ముగించేశారు. కార్తీక దీపం అదే ముగించారు. అంతకంటే ఇంకా పెద్ద జండు మాంసి బిగ్ బాస్ని ఇంకా ఎందుకు లాగుతున్నారో నాకు అర్థం కావట్లే. ప్లీజ్ ఇంకా ఆపేయండి, 90 రోజుల్లో ఆపేయండి. ఎందుకంటే నాకు తెలిసి ఇది స్టార్ట్ అయిన నెలకే ఆగిపోయింది అనుకున్నా. ఎందుకంటే ఏ రోజైతే దివ్యుల మాదిరి వెళ్ళిపోయిందో ఆ రోజే ఆగిపోయింది అనుకున్నా. కానీ ఏ రోజైతే హరిత హరీష్ వెళ్ళిపోయిందో ఆ రోజే కాంట్రవర్సీ లేక బిగ్ బాస్ని ఎవడూ చూడట్లేదు అనుకున్నా. కాంట్రవర్సీ అనేదే చూస్తేనే బిగ్ బాస్ ఉంటుంది. అలాంటిది కాంట్రవర్సీ లేకుండా ఏదో సత్తు కత్తి కత్తి నడుపుదామంటే ఎన్నిసార్లు నడిపినా తెగదది. అట్లా మీ బిగ్ బాస్ నడుపుకుంటున్నారు. ఎక్కడ ఎంటర్టైన్ చేసింది అసలు? ఆమె నిజంగా అంటే ఓకే, అది కూడా కాంట్రవర్సీ. లవ్ జోడీ నడిపింది కానీ ట్రై చేసింది, ఒక బాండింగ్ నడిపింది. డేమన్ పవన్, రీతు చౌదరి ఆ బాండింగ్ అది కొంతమంది చూశారు. ఓకే, ఆమె కూడా కొద్దిగా కంటెంట్ క్రియేట్ చేసింది కానీ ఇంకా కొద్దిగా క్రియేట్ చేసి ఉంటే బాగుండు అనిపించింది. ఇంకా అది కూడా లేకుండా తీసేశాడు. ఇంకా జాలే అని చేసి తీసేశాడు. బర్నీ గారు పోయారు. ఇక ఏదో నడుస్తుంది, ఇంకొక వారం ఇంకొక 2 రోజుల నడుస్తుంది. కానీ మొత్తానికి మాత్రం జనాలు ఎవరిని విన్నర్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు మాత్రం విన్నర్ గారు బిగ్ బాస్లో. అది ఇమాన్యుల్ లేకపోతే తనుజాకి ఇస్తారు, వీళ్ళిద్దరికే ఇస్తారు. ఎందుకంటే వాళ్ళిద్దరూ మా టీవీ కడుపులో పుట్టిన బిడ్డలు. వాళ్ళు మా టీవీ కడుపులో పుట్టిన బిడ్డలకి అన్నపూర్ణతో అనుబంధం ఉన్న వాళ్ళకి మాత్రమే బిగ్ బాస్ విన్నర్ ఇస్తారు. సో తనుజాకి ఇమాన్యుల్కి ఇవ్వకుండా దమ్ముంటే వేరే వాళ్ళకి ఇవ్వండి, బిగ్ బాస్ రియల్ అని ఒప్పుకుంటాం మేము. ఆర్మీ కళ్యాణ్కి ఇస్తే ఆయన కొంతమంది అంటున్నారు పల్లవి ప్రశాంత్ అవుతాడు, ఆమె రైతు బిడ్డ అని చెప్పి పల్లవి ప్రశాంత్కి ఇచ్చినాం, ఇప్పుడు ఆర్మీ అని చెప్పి పవన్ కళ్యాణ్కి ఇస్తే ఏంటిది, మళ్ళీ ఆయన కూడా మనల్ని జనాల్ని గొర్రె చేస్తాడు అని అనుకుంటున్నారు. మరి ఇక చూడాలా అంటే. కానీ పవన్ కళ్యాణ్ ఆట మాత్రం చాలా జెన్యున్గా పాజిటివిటీ వచ్చింది. స్టార్టింగ్లో ఆయన్ని ఆ అమ్మాయిల్ని ముట్టుకుంటాడు, ఆ అమ్మాయిల పిచ్చోడు అది ఇది అన్నారు. కానీ లాస్ట్కి వచ్చేసరికి అట్లా డెవలప్ చేసుకుంటూ పోయిండు గేమ్ మాత్రం. ఇద్దరు డేమన్ పవన్ కూడా అంతే. డేమన్ పవన్కి అసలు ఆయనకి ఒక ఫ్యాన్ ఫాలోయింగ్ లేదు. ఏదో యూట్యూబ్లో చిన్న చిన్న వీడియోలు చేసుకునేటోడు. అక్కడ నుంచి ఆయన ఫస్ట్ వీక్లోనే వెళ్ళిపోతాడు అనే అక్కడ నుంచి డైరెక్ట్గా టాప్ 5కి వచ్చిందంటే గ్రేటే. దట్టు రీతుని నోటికి వచ్చిన వాళ్ళు అందరూ మాట్లాడిపోయారు. కానీ అందరిది భరించుకుంటా గేమ్ మాత్రం స్ట్రాంగ్ ఇచ్చుకుండు. బాగా ఆడాడు. ఆటగాడు కాబట్టి రీతుని కూడా ముందుకు తీసుకుంటూ పోయిండు, హెల్మెట్ చేయించి పోయిండు. అది ఎప్పుడో వెళ్ళిపోయాడు టాప్ 2 అంట. ఎప్పుడో ఫస్ట్ వీకే ఇంటికి వెళ్ళిపోయాడు ఎప్పుడో. అసలు రీతు బాండింగ్ వల్లనే కదా నీలాంటి కరువుగా చూసి అరే ఏదో ఉందిరా ఈడ వీళ్ళిద్దరి మధ్యలో ఏదో రొమాన్స్ ఉందని చెప్పి అదే అబ్బా నీటు నలిపెట్టాడు ఒకడు ఉన్నాడు రాని అట్లా చూశారు. కానీ లేకపోతే ఫస్ట్ వీకే లేకపోతే సెకండ్ వీకే ఎవర్రా కొత్తగా వచ్చిడే మన వాళ్ళు కొత్త వాళ్ళని డేకర్. అసలు ఏ సినిమా హీరో అయినా కానీ ఎవరైనా కానీ కొత్త ముఖం కనబడదా వాడిని చూడరు, ఫస్ట్ వీడెవర్రా అని అనుకుంటారు అంతే. అనిపించింది దువ్వెల మాదిరి టాప్ 1 బిగ్ బాస్ విన్నర్ 9 దువ్వెల మాదిరి, ఆయిషా టాప్ 2, సుమన్ శెట్టి టాప్ 3, శ్రీజ అమ్మ ఆమెకు టాప్ ఇచ్చేటోళ్ళం. కానీ ఆమెది కొద్దిగా తలకాయన వస్తుంది బ్రో. ఆమె వీడియో చూస్తే జండు మామ పెట్టుకోవాలి. కానీ జెన్యున్గా ఆడింది. స్లో మోషన్గా సౌండ్ తగ్గించి చూడాలా, మొత్తం 1 మీద పెట్టుకోవాలా. 10 వాల్యూమ్ ఉంటే 1 మీద పెట్టుకొని చూడాలా, తలకాయన వస్తుంది. జండు బామ్ పెట్టుకోవాలి ఆమెది. కానీ జెన్యున్, ఆమె కూడా జెన్యున్. ఆమె రియల్గా ఆడింది. హరిత హరీష్ టాప్ 5 నెంబర్ 1 క్యాండిడేట్లు అందరిని తీసుకొని పప్పు కాలం పెట్టారు. అన్యాయమే మరి, అన్యాయం జరిగింది. జనాలు పట్టించుకోరు. వాళ్ళ ఇంట్లో అన్యాయం జరిగితే వాళ్ళు పట్టించుకోరు, వాళ్ళు బయట ఏం పట్టించుకుంటారు. అది అట్లా జరిగింది. సో ఇప్పుడు తనుజకి ఇప్పిస్తున్నావు కప్పు, నువ్వు ఎవరికి ఇప్పిస్తున్నావు? నాగార్జున గారు బిగ్ బాస్ టీం ఎవరికి అనుకుంటే వాళ్ళకి. బిగ్ బాస్ టీం నా తనుజ లేకపోతే ఇమాన్యుల్. ఇప్పుడు నీకు ఎప్పుడైతే బిగ్ బాస్ 9 స్టార్ట్ అయిందో ఆ రోజే వాళ్ళిద్దరిలో ఎవరికో కప్పిద్దామని ఫిక్స్ అయ్యారు. ఇదంతా గేమ్, ఇదంతా టైం పాస్. ఓట్లు లేదేం లేదు, ఓట్లు ఎవరికి ఓట్లు. ఈ హైదరాబాద్లో ఓట్లు జరిగితే 1,00,000 ఓట్లకి 50,000 ఓట్లు వేశారు. మన వాళ్ళు వాళ్ళకి ఓట్లు వేస్తారా? ఉత్తి చూడవే టైం పాస్. అంతుంది అన్న, అది 10 ఓట్లు కూడా రావు.
నువ్వు నాగార్జున కూడా ఓటింగ్లో పెట్టు, ఆయన కూడా పడు. మన వాళ్ళు వేయరు, వాళ్ళు ఎందుకు వేస్తారు? ఇన్స్టాగ్రామ్లో రీల్స్కే లైక్ కొట్టరు, ఎందుకు కొట్టాలనుకుంటారు? మాకేంది లాభం అంటారు. అమ్మాయిలకు కొడతారులే, అది వేరు, అది వేరు. వాళ్ళకి అది దాంట్లో వల్ల లాభం ఉంది. ఎవరు గెలుస్తారు అనుకుంటున్నావు? నేను కళ్యాణ్ పడాల గెలుస్తారని అనుకుంటున్నా. ఎందుకని గేమ్స్ టాస్క్లు బాగా ఆడారంట? బాగా ఆడుతున్నారు. ఇప్పుడు ఆయనకి ఓటింగ్ కూడా బాగా ఎక్కువగా ఉంది. అది కాక తనుజ గారి ఫ్యాన్స్ కూడా కన్వర్ట్ అయ్యారు ఆయనకి. అన్న పిఆర్లు ఎక్కువ ఉండేది ఏముందన్న, ఫ్యాన్స్ బయట ఫ్యాన్స్ కూడా ఎక్కువ ఉన్నారు. ఆయన కళ్యాణ్ అయితే కన్ఫామ్గా అవుతారు అన్న. మ్యాక్సిమం 99% ఆయనే, కొద్దిగా అటు ఇటు అయితే తనుజ గారు అవుతారు అంతే. సరే మీరు ఎలా అయినా అనుకోండి, ఆయనకుండే క్రేజ్ ఆయనకుంది. ఓకే, మామూలుగా ఇమాన్యుయల్ గురించి ఏం చెప్తారు? ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ చేశారు, టాస్క్లు ఆడారు, ఇవన్నీ చేశారు కదా, అలానే డిమాండ్ పవన్ వీళ్ళిద్దరు గురించి. ఇమాన్యుయల్ గారి గురించి చెప్పాలంటే ఆయన లేకపోతే ఈ సీజన్ ఖచ్చితంగా ఫ్లాప్ అయ్యేది, బోర్ కొట్టేది. ఎందుకంటే అన్నెసెసరీ గొడవలు, అంటే ఎక్కువ మీమ్స్లో అంటే అలేఖ్య గారిని మాధురి గారిని తీసుకొచ్చి ఏదో చేశారు కానీ అవి వర్కౌట్ కాలేదు. ఇమాన్యుయల్ అన్న స్టార్టింగ్ నుంచి ఇప్పటివరకు ఎంటర్టైన్మెంట్ అని ఆల్రౌండర్ అయ్యారు. ఆయన లేకపోతే సీజన్ కొంచెం ఫ్లాప్ అయ్యేదే. కాకపోతే విన్నర్ దాకా తీసుకురాలేకపోతుండ్రు ఎందుకో కానీ. ఇది కొత్త ఏం కాదు, మనకి జరుగుతూనే ఉంటుంది. కమెడియన్స్ని ఎంటర్టైన్మెంట్ చూస్తారు కానీ విన్నర్ చేయరు. ఇప్పుడు కూడా ఇదే జరిగింది. రీసెంట్ ప్రోమోలు వచ్చాయి, అంటే లైక్ టాప్ ఫైనలిస్టులు అంతా ప్రోమో వచ్చింది. ఆ ప్రోమో చూసిన తర్వాత మీకు ఏమనిపించింది? బాగా అనిపించింది వాళ్ళ జర్నీ. అంటే ఇమాన్యుయల్ది, తనుజ గారిది వాళ్ళ జర్నీ చూశాను, బాగుంది. వాళ్ళైతే బాగా లవ్లీగా ఉంది. అంటే తనుజ గారి జర్నీలో పవన్ కళ్యాణ్ కొంచెం ఎక్కువ పెట్టారు, బాగా అనిపించింది. అంటే పవన్ కళ్యాణ్ ఫోటో ఒకటి, అంటే వాళ్ళిద్దరు మాట్లాడుకునే కాన్వర్జేషన్ది ఒక ఫోటో పెట్టారని తనుజ చెప్పడం జరిగింది. దాని గురించి మీరే ఉంటారు అన్న? చూడలేదన్న. ఓకే, బిగ్ బాస్ ఇప్పుడు ప్రస్తుతం అంటే ఓటింగ్ ఏమి నడవట్లేదు, అంత మ్యాచ్ ఫిక్సింగ్ అయింది, విన్నర్ ఇప్పుడు. అవును, అలా కూడా ఓటింగ్ ఇప్పుడు ఓటింగ్స్ ఉన్నాయంటారు. ఓటింగ్స్ ఉన్నాయి కానీ ఓటింగ్స్ కొన్ని సమ్ టైమ్స్ చూపించట్లేదు, సమ్ టైమ్స్ చూపిస్తున్నారు. అంటే ఓటింగ్స్ కూడా ఫేక్ అనిపిస్తుంది. అంటే పిఆర్ మీద నడుస్తుందా, లేకపోతే బిగ్ బాస్ మొన్నటిదాకా బిగ్ బాస్ తనుజ గారికి సపోర్ట్ చేశారని టాక్ వచ్చింది. ఇప్పుడేమో కళ్యాణ్ గారికి తనుజ గారి ఫ్యాన్స్ ఓటేస్తుండ్రు, కళ్యాణ్ గారికి ఫ్యాన్స్ ఎక్కువ క్రియేట్ అయ్యిందని వస్తుంది తనుజ గారి ఫ్యాన్స్. అందుకని మ్యాక్సిమం కళ్యాణ్ తనుజ వీళ్ళిద్దరిలోనే గెలిచే అవకాశం ఉంటుంది కానీ మిగతా వాళ్ళు గెలవరు. ఓకే, ఓవరాల్ సీజన్ ఎలా అనిపించింది? పర్లేదన్న, బాగానే ఉంది. అంటే బోర్ కొట్టుకునే ఎంటర్టైన్మెంట్ పరంగా బాగానే ఉంది. జబర్దస్త్లో వాళ్ళు ఒక్కళ్ళు ఇన్వాల్వ్ అయినా కనీసం అది సీజన్ నడుస్తుంది. వేరే వాళ్ళు వస్తే ఎట్లా ఉంటుంది తెలియదు. అంటే బయట మెంబర్స్ని బూతులు మాట్లాడేవాళ్ళని వాళ్ళని తీసుకొస్తే ఏది ఎంటర్టైన్మెంట్ అని అనుకుంటే అది తప్పు. జబర్దస్త్ నుంచి ఒక్క పర్సన్ అయినా రావాలి, ఒక్క కమెడియన్ అయినా రావాలి. వాళ్ళే ఎంటర్టైన్మెంట్ చేయగలరు, వాళ్ళే తీసుకురాగలరు సీజన్ని. ఇప్పుడు స్టార్ మా వల్ల తనుజ కానీ లేదంటే ఇమాన్యుయల్ కానీ కప్పించే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి అని చెప్పి అంటారు. దాన్ని మీరేమంటారు? ఇమాన్యుయల్ గారికి ఇస్తే మంచిదండి, మేము కూడా హ్యాపీగా అవుతాం. కానీ ఆయనకి ఇచ్చే పర్సెంట్ తక్కువ, 80% ఛాన్స్ వస్తుంది. 99% కళ్యాణ్ గారికి తనుజ గారికే ఉన్నాయి. ఈయనకి తక్కువ పర్సెంటేజ్ ఉంది. అంటే థర్డ్ ప్లేస్ రావచ్చు మేబీ. ఆయన కళ్యాణ్ గారు ఫస్ట్ ప్లేస్ వస్తే తనుజ గారు సెకండ్ వస్తారు, లేదా వీళ్ళిద్దట్లో ఎవరో ఒకరు సెకండ్ వస్తారు. థర్డ్ మటుకు ఇమాన్యుయల్ వస్తారు. ఇమాన్యుయల్ గారు డెమాన్ 4th వస్తారు. సంజన గారు 5th వస్తారు. ఆమె ఎలాగో ఒకవేళ సూట్ కేసు ఇచ్చి డబ్బులు తీసుకోమంటే ఆమె తీసుకుని వెళ్తుంది కూడా. ఆమెకు తెలుసు ఆమె ఏ ప్లేస్. ఆమె చాలా తెలివిగా ఉంటుంది, ఖచ్చితంగా తీసుకుని వెళ్తుంది. ఆ విన్నర్కి బొక్కే సగం. ఓకే, ఇప్పటి వరకు నాగార్జున గారు కనిపించారు కదా అంటే సీజన్కి హోస్ట్గా, నెక్స్ట్ ఎవరైనా చేంజ్ అనుకుంటున్నాలే కానీ, కాకపోతే నాగార్జున గారు అయితే ఎట్లా మాట్లాడాలో అలానే మాట్లాడతారు. మిగతా వాళ్ళు యాంగ్రీ అనుకో, కంటెస్టెంట్ లోపల ఏడుస్తూ తట్టుకోలేరు. నాగార్జున గారు మరీ అంత హార్స్ కాదు కాబట్టి ఆయన ఎలా అర్థం అవ్వాలో అలా చెప్తారు. మేబీ చూసి ఆడియన్స్కి కూడా బోర్ కొట్టచ్చు. మారితే మంచిదే కానీ ఆయన ఉంటేనే బెటర్ అని అనుకుంటున్నా. ఓకే, తనుజ గెలవాలనుకుంటున్నావు కదా, సో మరి ఇప్పుడు కన్నడ తెలుగు అని నడుస్తుంది అంటున్నారు. నేనే అనుకోవట్లే, ఎవరు గెలిచినా ఓకే. నాకు కళ్యాణ్ గారు గెలిచినా ఓకే, ఇము అన్న గెలిచినా ఓకే. ఇము అన్న గెలిస్తే కమెడియన్స్ కామెడీయే కాదు, విన్నర్ కొట్టి కప్పు కూడా గెలవగలనే హోప్ వస్తుంది. కళ్యాణ్ గారు గెలిస్తే ఆల్రెడీ కిసాన్ గెలిచారు, ఇప్పుడు జవాన్ని గెలిపించుకున్నారనే కాన్ఫిడెన్స్ వస్తుంది. తనుజ గారు గెలిస్తే అది ఇంకా సీరియల్ యాక్టర్స్ వాళ్ళు వేశారు కాబట్టి అది వాళ్ళ అభిప్రాయం. నాకు